Non-spoiler review of the film Sue from Show Telugu dubbed movie review acted by JP Tumminadu, Sanil Gautam, Raj B. Setti, Pushparaj Bollar, Sandhya Arakare and other actors etc. ఈ మూవీ 25th July కన్నడలో థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు రీసెంట్గా August 8 తెలుగులో థియేటర్లో రిలీజ్ అయింది. ఇంకా ఈ మూవీ 2 hours 20 minutes రన్ టైంతో చూసిన మూవీకి హీరో కింద చేసిన జేపీ తుమ్మినాడు గారు డైరెక్ట్ చేశారు. ఇంక ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళే లోపు రీసెంట్గా సలాహకర్ అనే వెబ్ సిరీస్ రివ్యూ, ఎంతన్ బేబీ, బాద్మాస్లో అనే మూవీ రివ్యూ, అరేబియా గడలి అండ్ మాయాసభ అనే వెబ్ సిరీస్, దాంతోపాటు కింగ్డమ్, సార్ మేడం అనే మూవీ రివ్యూస్ కూడా అప్లోడ్ చేసాము. చెక్ చేయండి, మా ఛానల్లో అవైలబుల్గా ఉంది ఈ రివ్యూస్. ఇంకా ఈ మూవీ రివ్యూస్లో ఎడికి ఇచ్చినా కూడా జెన్యున్గా ఇచ్చాను అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ కూడా ఇస్తాను, కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. నేను ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే, ఒక ఊళ్ళో అశోక్ అనే వ్యక్తికి నిజంగానే దెయ్యం పట్టిందా లేదా వీళ్ళు భ్రమ పడుతున్నారో, ఒకవేళ నిజంగా దెయ్యం పడితే ఎలా విడిపించారు అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా నాకు ఈ మూవీ చూసిన తర్వాత ఎలా అనిపించింది అనే విషయానికి కనుక వెళ్తే నాకైతే నచ్చింది. డీసెంట్ వాచ్ అని అయితే అనిపించింది. మరీ గ్రేట్ ఫిలిం ఎక్సలెంట్ అని చెప్పను, డీసెంట్గా అయితే అనిపించింది అని అయితే చెప్తాను. ఇంకా ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ కూడా ఇస్తాను, ఇంకా డీటెయిల్డ్గా చెప్తాను. ఇంకా ప్లస్ పాయింట్స్లోకి వెళ్ళిపోదాం. ప్లస్ పాయింట్స్ వచ్చేసి జేపీ తుమ్మినాడు అనే హీరోయే డైరెక్ట్ చేశారు ఈ మూవీని. ఆ హీరో యాక్టింగ్ బాగుంది, ఆయన డైరెక్షన్ కూడా బాగుంది. ఇంకా సానిల్ గౌతమ్ అని జేపీ తుమ్మినాడు అనే క్యారెక్టరే అశోక్ అనే క్యారెక్టర్ ప్లే చేశారు. ఇంకా సానిల్ గౌతమ్ గారు రవి అనే క్యారెక్టర్ ప్లే చేశారు, అతను కూడా చాలా బాగా చేశారు యాక్టింగ్. ఇంకా రాజ్ బి శెట్టి గారు కరుణాకర్ రావు గురూజీ అనే క్యారెక్టర్ చేశారు. అతని ఎంట్రీ చాలా కామెడీగా ఉంది. 40 minutes తర్వాత ఎంట్రీ ఇస్తారు, అది కూడా చాలా బాగుంది. ఫస్ట్ 20 minutes కామెడీ కూడా చాలా బాగుంది. ఇంకా వచ్చేసి సెకండ్ హాఫ్ స్టార్టింగ్ 20 minutes కూడా గుక్కపెట్టిన నవ్వేలాగా ఉంది. రాజ్ బి శెట్టి గారి ఎంట్రీ కూడా గుక్కపెట్టిన నవ్వేలాగా ఉంది. ఆయన ఉన్నంతసేపు గుక్కపెట్టిన అవుతాము, ఉన్నది 40 నిమిషాలు అలాగైనా కూడా. ఇంకా క్లైమాక్స్లో ఎమోషనల్ సీన్ కూడా ఉంది, అది కూడా బాగుంది, ఒక 20 minutes. ఇంకా క్లైమాక్స్లో ఒక ఫైట్ ఉంటుంది, హీరో చీర కట్టుకుని ఒక ఫైట్ చేస్తాడు, ఆ ఫైట్ కూడా బాగుంది. ఇంకొచ్చేసి మూవీలో వచ్చేసి మ్యూజిక్ కూడా బాగానే ఉంది సినిమాకి తగ్గట్టు. ఇంకా మైనస్ పాయింట్స్ వచ్చేసి ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ 20 minutes బాగానే ఉంది, ఆ తర్వాత 20 minutes తర్వాత ఒక 20 minutes ఉంటుంది, ఆ 20 minutes బాగలేదు. ఆ మధ్యలో 20 minutes బాగలేదు ఫస్ట్ హాఫ్లో. ఇంకా సినిమా సెకండ్ హాఫ్లో ల్యాక్ చేసినట్టు అనిపిస్తుంది, డ్రాక్ చేసినట్టు. ఇవి నెగిటివ్, రొటీన్ స్టోరీ కింద అనిపిస్తుంది. ఇది కూడా నెగిటివ్, ఏదో ఉందని అనుకుంటాం కానీ ఏముండదు. ఎక్కువ పెట్టుకుంటే నచ్చకపోవచ్చు ఈ సినిమా, నార్మల్గా ఇవి పెట్టుకుంటే నచ్చుద్దని అయితే చెప్తాను. ఇంకంతే. ఇంకా ఫైనల్గా ఈ మూవీకి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 4.6 out of 5 అయితే ఇవ్వచ్చని అనిపించింది నాకైతే. ఇదైతే నా ఒపీనియన్ మాత్రమే. ఇంకా నాకైతే నచ్చింది, కొంతమందికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, నాకు ఏమనిపించింది అదే చెప్తున్నాను. ఇక అంతేనండి, నా ఈ రివ్యూ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.